మరి దేవుని ప్రియమైన వాళ్ళరా, మనమందరూ కూడా తలలో వంచుదాం. మహాగణుడా, మహోపకారుడా, సర్వాధికారి, నీకు వందనాలు నాయనా. నీ సన్నిధిలో పనికి రాని నైనా వాడును, బలహీనుడును నా తండ్రి మీరే బలపరచమని, యోగ్యత లేని అయినా నీ దాసుని యోగ్యుడుగా మార్చమని, నా ప్రభా నా మాటలు కాకుండా ప్రభా నీ మాటలుగా ఉండునుగాక, నీ యొక్క వాక్యము వెళ్ళునుగాక. మీరు సెలవిచ్చినట్లుగా నాయన నా వాక్యాన్ని పంపి వారిని బాగు చేస్తాను, వారు పడిన గుంటల నుండి వారిని విడిపిస్తానని కీర్తనకారకుడు 107:20 వచనాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరే సహాయములు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండునుగాక. అవునండి, ఆయన మంచివాడుగా ఉన్నాడు కనుక శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అడ్డులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా ఆయన మనల్ని మలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు ఆయన పాత్రగా. ఒక హల్లెలూయా చెప్పదమ్మా. హల్లెలూయా. ఈ ప్లే చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ కృప నన్ను నడిపించును, నీ దయా కాపాడెను, నీ కృప నన్ను నడిపించును, నీ దయ నన్ను కాపాడెను. నేను నిలుచుట, నడుచుట, బ్రతుకుట నీ కృపయే కాదా. నే నిలచుట, నీ నడుచుట, నీ బ్రతుకుట నీ కృపయే కాదా. నీ కృప నన్ను నడిపించును, నీ దయ నన్ను కాపాడెను, నీ కృప నన్ను నడిపించును, నీ దయ నన్ను కాపాడెను. నే నిలచుట, నే నడుచుట, నీ బ్రతుకుట నీ కృపయే కాదా. పాడదాము. నే నిలచుట, నే నడుచుట, నీ బ్రతుకుట నీ కృపయే కాదా. నీ కృప నన్ను నడిపించును, నీ దయ నన్ను కాపాడును, నీ కృప నన్ను నడిపించును, నీ దయ నన్ను కాపాడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక 4 రోజులకు ముందు ప్రభు ఈ పాటను రాయడానికి కృప చూపించాడు. ఇంకా పూర్తిగా రాయలేదు, అయినా మీరు ప్రార్థన చేయండి. నేను సొమ్ముసిల్లిపోయిన సమయంలో ఈ పాటను నాకు ధ్యానం చేయడానికి కృప చూపించాడు దేవుడు, పాడడానికి కృప చూపించాడు. నేను ఎలా పాడడము ప్రభు అంటే, నీ నోటి మాటలో నేను ఉంటాను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పడినప్పుడు లేవనెత్తాడు, సొమ్ముసిల్లిపోయినప్పుడు నాకు బలం ఇచ్చాడు. దేవుని ప్రియమైన వారలారా, నన్ను పాపపు బురదలో నుండి ఆయన పైకి లేవనెత్తినటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్య భాగానికి వెళ్ళబోతున్నాం. చాలా గమనముగా మనం వినాలి, విడవకుండా మనము భద్రంగా వినాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట అంటాడు. లేవి ఖండము 18వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట అంటాడు. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము
11వ వచనంలో ఒక మాట అంటాడు. వాటిని నేను ఇప్పుడు ప్రసంగం చేయాల, రాత్రి లైవ్లో నేను మాట్లాడాను. అయితే దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు ఈ 2వ ఆరాధనలోనూ అది మాట్లాడొద్దు అన్నాడు. నేను ఆపివేస్తున్నాను. ఒకటి మాత్రం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55:3 వచనాన్ని చదువుకుందాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల, ఆమేన్, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. ఈరోజు వాక్య భాగంలో చూసాం, చదివేటప్పుడు కీర్తన 107వ కీర్తన 10వ వచనంలో మనం చదువుకున్నాం. 10వ వచనం, 107వ కీర్తన 10వ వచనం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయి వారి హృదయమును ఆయాసము చేత, ఆమేన్, ఎవరిని? దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున వారు బాధ చేత ఇనప కట్ల చేత బంధింపబడిన వారై చీకటిలో మరణాంధకారములో నివాసము చేశారు. వాళ్ళు ఆయన ఆజ్ఞలను మరి దేవుని ప్రియులారా లోబడక మహోన్నతుని తీర్మానమునకు తృణీకరించుచున్న వాళ్ళను, హల్లెలూయా, మరి వాళ్ళకి బాధ, ఇనప కట్ల చేత వాళ్ళు బంధింపబడి వాళ్ళ హృదయము ఆయాసము చేత వారి చీకట్లో మరణాంధకారంలో నివాసం ఉంటారని బైబిల్ గ్రంథము బోధిస్తుంది. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మరలా 55:3 వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల, ఆమె, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను, ఆమేన్, హల్లెలూయా, దావీదుకు చూపినటువంటి శాశ్వత కృప మీకు చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు చూపినటువంటి శాశ్వత కృప, నీ కృప, నీ కృప నాకు చాలును, నీ ప్రేమ, నీ ప్రేమ నాకు చాలును, నీ కృప, నీ కృప నాకు చాలును, నీ ప్రేమ, నీ ప్రేమ నాకు చాలును, 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 యేసు కృప చాలును, 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 యేసు కృప చాలును, 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 యేసు ప్రేమ చాలును, 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 యేసు ప్రేమ చాలును, నీ కృప, నీ కృప నాకు చాలును, యేసు నీ కృప, నీ కృప నాకు చాలును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ యెషయా గ్రంథంలో చెప్పాడో, యెషయా ప్రవక్త మరి ఆ యొక్క ఇశ్రాయేలీయులకు చెప్పాడో, ఆ యొక్క మాటలను ఎవరైతే గైకొంటారో, ఎవరైతే ఆయన మాటలకు చెవియొగ్గుతారో, ఎవరైతే ఆయన మాటల చొప్పున నడుచుకుంటారో వారు బ్రతకతారు. హల్లెలూయా. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. అప్పుడు బ్రతికితే మీతో నిబంధన దావీదుకు చేసినట్లు చేసి శాశ్వత కృప మీకు ఇస్తాను. హల్లెలూయా. ఈరోజు అనేక మంది పాడతారు, వింటారు, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇక్కడే విడిచి వెళ్ళిపోతారు.
దేవుని ప్రియులారా, ఒక పెద్ద సభలో ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. కిందంతా చార్లు వేయబడింది, స్టేజిలో ఒక మేట వేయబడింది. ఆ మేట మీద దైవజనుడు నిలబడి మాట్లాడుతున్నారు. ఈయన స్వార్థ ప్రకటిస్తూ ముగించి బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయినారు. అయితే ఒక ఆయన మాత్రం వెళ్ళిపోలా, ఒక స్త్రీ వెళ్ళిపోలేదు, ఒక సహోదరి వెళ్ళిపోలేదు. ఆమె వెళ్ళిపోకుండా నిలబడతా ఉంది. అప్పుడు ఈయన అనుకున్నాడు, అందరూ వెళ్ళిపోయినారు, నా మాట వినలేదేమో, వాళ్ళు దేవుని మాటలు అంగీకరించలేదేమో, ఈ ఒక్కాయి మాత్రం నిలబడింది కదా అని చెప్పి ఆమెను పిలిచి అడుగుతున్నాడు. ఏమ్మా, ఇంకా నీకు చెప్పాలా వాక్యం అంటే ఆమె చెప్పిందంట, అయ్యా అందరూ వెళ్ళిపోయినారు, నీకు కింద ఉన్న మేట నిలబడినావా, అది నా మేట, దానికోసం నేను కాసుకొని ఉన్నానంట. హల్లెలూయా. ఒకవేళ అలాగేమన్నా మీరు వచ్చారా? లేకున్నట్లయితే ఆయన మాటలు వినడానికి ఈ స్థలానికి వచ్చారా? ఎమీమా గారు అప్పుడే చెప్పారు, ఇక్కడ ఎందుకు వాక్యం బోధిస్తున్నామంటే మిమ్మల్ని తయారు చేయడానికి, అవిశ్వాసులుగా ఉన్న మిమ్మల్ని విశ్వాసులుగా మార్చడానికి, మారు మనసు లేని మీకి మారు మనసు, పాప క్షమాపణ పొంది బాప్తిసం పొంది క్రీస్తు బిడ్డలుగా మార్చబడడానికి. ఈ స్థలము రౌడీలను, గూండాలను మార్చుతున్న స్థలం. ఈరోజు వ్యభిచారులను మార్చుతున్నటువంటి స్థలం ఈ స్థలము. ఇది త్రాగుబోతులను మార్చుతున్నటువంటి స్థలం. కఠిన హృదయాలని మాంస హృదయాలుగా మార్చుతున్నటువంటి స్థలం. హల్లెలూయా. ఇక్కడ మారలేదంటే, ఇక్కడ నువ్వు మరి విశ్వాసిగా మారలేదంటే నిత్య అగ్ని ఉంటుంది. హల్లెలూయా. కిరణ్ గారు మాట్లాడారు ఉదయకాలములో. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనంలో పరలోక రాజ్యం ఎలాగుందంట, యోహాను బాప్తిసం ఇచ్చే కాలము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎలాగుందంటే, చూడండి, చదవండి వాక్యాన్ని. మత్తయి సువార్త 11:12వ వచనంలో, బాప్తిసం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము ఆమేన్ ఎట్లంట బలాత్కారంగా పట్టబడుచున్నది. ఆ బలాత్కారులు దాన్ని ఆక్రమించుకున్నారు. ఎవరైతే బలవంతంగా పట్టుకుంటారో వాళ్ళు మాత్రమే దాన్ని ఆక్రమించుకుంటారు. హల్లెలూయా. మరి ఈరోజు పరమొక జాగా ఉందని అనేక పరిపాలనలో వచ్చినప్పుడు వాళ్ళు లీడర్లు ఆక్రమించుకుంటారు. ఇంకొక పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఆక్రమించుకుంటారు. నేను మాట్లాడుతున్నది ఈ లోకంలో మరి దేవుని ప్రియులారా, స్థలం కాదు, పరలోక రాజ్యంలోని స్థలాని కోసం బలాత్కారం చేత మనం పట్టబడితే మనకు పరలోక రాజ్యం నిశ్చయంగా మనం పొందుకుంటాం. ఈ పరలోకానికి వెళ్ళకుండా, ఈ పరలోక రాజ్యానికి వెళ్ళకుండా, ఈ పరలోకాన్ని బలవంతంగా మనం పట్టుకోకుండా మన వెనక అవిశ్వాసం పోరాడుతుంది, మన వెనక అపనమ్మకం పోరాడుతుంది, మన వెనక మన శత్రువులు లాగుతారు, మన వెనక మన బంధువులు లాగుతారు, మన వెనక మన గ్రామ జనాలు మరి లాగుతారు. దేవుని ప్రియులారా, నేను మా దైవజనురాలు, మా చిన్న పిల్లలు వెళ్ళేటప్పుడు మా బంధువులు, మా గ్రామస్తులు మమ్మల్ని అనేక రీతిలో ఆ బలాత్కారం చేత పట్టబడిన పరలోకానికి వెళ్ళకుండా లాగారు. మేము వారి చేతుల నుండి యేసయ్యను, పరిశుద్ధాత్మ దేవుని పట్టుకొని ఆ పరలోక రాజ్యాన్ని ఇంతవరకు విడిచిపెట్టకుండా ఉండడం వల్ల ఈరోజు ఈ పరిచర్యలో ఉడుదుడుకులు, శ్రమలు, శోధనలు, సమస్యలు ఎదుర్కొన్న మరి మలాగున ప్రతివారు పరలోక రాజ్యాన్ని బలాత్కారంగా పట్టుకోవాలని, విడవకుండా ఉండాలని, అక్కడ మనమందరూ కలుసుకోవాలని ఎంతో తపనతో కూడా ఉన్నాం. ఆ దీవిలో నుండి వచ్చిన దైవజనుడు
రాజన్నప్ప ఏమో అయ్యప్ప రాజన్నప్ప ఆయన చెప్పాడు, మన కలరు వేరు, మన హైటు, మన వెయిట్, మన భాషలు, దేవుని ప్రియులారా మన దేశాలు వేరైనా ఒకరోజు మనందరూ అక్కడ కలుసుకోబోతున్నాం, ఒకటిగా ఒకే ఫ్యామిలీగా కలుసుకోబోతున్నామన్నాడు ఆయన. దేవుని ప్రియులారా, అవును, మనం ఒకరోజు ఈ బలాత్కారం చేత పరలోకాన్ని పట్టుకుంటే అక్కడ మనం కలుసుకుంటాం. విడవబడినటువంటి వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. గనుక ఆయన అంటున్నాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. వింటే మీరు బ్రతుకుతారు, వింటే మీరు బ్రతుకుతారు. బైబిల్ గ్రంథంలో విన్నటువంటి వాళ్ళు, తెలుసుకున్నటువంటి వాళ్ళు, దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, అన్న ప్రవక్తి ఆయన యెరూషలేము విమోక్షణ కొరకు కనిపెట్టిందని నేను మాట్లాడుతూ వస్తున్నాను. ఇప్పుడు వాక్యానికి వెళ్ళిపోతా. నేను యెషయా గ్రంథంలో ఉండేది మాట్లాడలేదు. అన్న యెరూషలేము యొక్క విమోక్షణ కొరకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్న ఆయన అన్న ప్రవక్తగా ఉండి ఉపవాస ప్రార్థనలతో కూడా రెయ్యింబగలు సేవ చేస్తూ యెరూషలేము విమోక్షణ కొరకు కనిపెట్టింది. ఆ గడియలనే యేసు ప్రభుని ఆమె కూడా చూసి ఈయన ద్వారా మనకు మరి యెరూషలేముకు దేవుని ప్రియులారా మరి విమోక్షణాన్ని కనిపెట్టిన వారిలో మాట్లాడుతూ ఉండింది. ఆ గడిలోనే యేసు ప్రభుని దేవుని మందిరంలోనికి తీసుకొచ్చారు. రెండవ వ్యక్తి మరి సిమియోను. దేవుని ప్రియులారా, ఇతడు యెరూషలేము యొక్క దేవుని ప్రియులారా మరి ప్రైజ్ గాడ్ రక్షణ కొరకు, యెరూషలేము యొక్క ప్రియమైనటువంటి వారులారా ఆదరణ కొరకు, యెరూషలేము యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడని లూకా 2వ అధ్యాయం 25వ వచనములో చూస్తూ ఉన్నాం. మనం దేవుని ప్రియులారా మూడవ వ్యక్తి యోసేపు. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనములో నుండి మనం 51 వరకు మనం చదువుకుంటే, ఇతడు యూదా దేశపు పట్టణస్థుడు, ఇతడు ఆ సభ్యుడు, ఇతడు సజ్జనుడు, ఇతడు నీతిపరుడు, ఇతడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మరి అపోస్తలులైనటువంటి వాళ్ళు దేవుని యొక్క తండ్రి యొక్క మరి వాగ్దానాన్ని కొరకు కనిపెడుతున్నటువంటి వాళ్ళు. అపోస్తల కార్యంలో మీరు 1వ అధ్యాయంలో మీరు దేవుని ప్రియులారా అక్కడ చూస్తే అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో మీరు చూస్తే 3వ వచనాన్ని చదువుకుంటే ఆయన ఇలాగున ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానమును కొరకు కనిపెట్టండి. హల్లెలూయా. దేని కొరకంట? అవునండి, దేని కొరకు? దేవుని యొక్క వాగ్దానం, తండ్రి యొక్క వాగ్దానాన్ని కొరకు కనిపెట్టండి. హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాగ్దానాన్ని కొరకు వీళ్ళు కనిపెడుతూ ఉన్నారు. ఆ వాగ్దానము మరి దేవుని ప్రియులారా వాళ్ళు పొందుకునేంత వరకు, వాళ్ళు ఆ పరిశుద్ధాత్మను శక్తిని పొందుకొని మరి స్వార్థను ప్రకటించి మారు మనసు పాపక్షమాపణ పొందిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వడానికి వాళ్ళు కనిపెడతా ఉన్నారని కనిపెట్టారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే యోసేపు అనగా మరి యేసు తండ్రి కాదు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారులరా, ఇతడు గొప్ప ధనవంతుడు. ఇతని గురించి చక్కగా
లూకాసు వార్త 23:50 వచనముల నుండి మీరు చదివితే లూకాసు వార్తలో అతని గురించి చక్కగా రాయబడింది. చూడండి ఏమంట, యోదయ అరిమత్తెయ అని యూదుల పట్టణపు సభ్యుడైనటువంటి యోసేపు అను ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసినటువంటి పనికిని సమ్మతింపగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టి చుండినటువంటి వాడు. హల్లెలూయా. దేవుని రాజ్యమున కొరకు కనిపెట్టుచుండినటువంటి వాడు. హల్లెలూయా. ఆయనే భయపడకుండా ధైర్యంగా వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుప్రభు యొక్క ఆ శరీరాన్ని, ఆ శవమును చుట్టి, దేవుని ప్రియులారా, తన కోసము రాతిలో తొలుచుకున్నటువంటి ఆ సమాధి, రాతిలో தமிழ் சொல்லுவாங்க கல்லறை, ஆமே நம்மெல்லாம் மண்ணறை, நம்மளெல்லாம் எங்கே போடுறது, మట్టిలో. యేసు ప్రభుల్ని దేంట్లో పాతిపెట్టినారు, రాతిలో తొలిచినటువంటి సమాధిలో పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవుని ప్రియారా, మనల్ని అంతా ఎత్తకపోయి మట్టిలో వేస్తాం. ఫారిన్ కంట్రీలు అంతా చూస్తే పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి, లోయలు ఉంటాయి, ఆ గుహలు ఎత్తకపోయి పెడతారు. హల్లెలూయా. లేకపోతే వాళ్ళు కట్టు పెట్టుకొని ఉంటారు ముందుగానే, దాంట్లో ఎత్తపోయి వాళ్ళని పాతి పెడతారు. యేసు ప్రభుని కూడా అలాగున ఈ యొక్క యోసేపు మత్తయి అనబడినటువంటి ఈ యోసేపు, దేవుని ప్రియులారా, పిలాతు దగ్గర పర్మిషన్ అడిగి ఆయన ధైర్యంగా తీసుకొని ఎత్తకపోయి పాతి పెట్టారు. దీంతో కూడా ఇంకొకరు కలుసుకున్నారు. ఎవరు వాళ్ళు? బైబిల్ స్టడీ చదివిన వాళ్ళు, క్లాస్ చదివిన వాళ్ళు. ఈ యోసేపుతో కూడా ఇంకొకరు కూడా కలుసుకున్నారు. ఎవరండి? నికోదేము. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం చూస్తే ఆయన దేవుని రాజ్యమున కొరకు కనిపెట్టుచుండువాడు. హల్లెలూయా. అందుకే యేసుప్రభుల వారు చెప్పాడు, ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా మత్తయి సువార్త 6:9 శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన. ఏం ప్రార్థన మనం చూద్దాం. ఆయన నేర్పించినటువంటి ప్రార్థన చూడండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఆమేన్. హల్లెలూయా అని ఈ ప్రార్థన శిష్యులకు నేర్పించాడు. హల్లెలూయా. మరి నేర్పించుతూ, దేవుని ప్రియులారా, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. హల్లెలూయా. మనుషుల అపరాధములను మీరు క్షమించి ఉన్న ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. హల్లెలూయా. ఇక్కడ 13లో మనం చూస్తే ప్రతి విశ్వాసులకు శోధనలు వస్తూ ఉన్నాయి. అది శారీరకంగా రావచ్చు. ఒకేలా జ్వరం వచ్చి త్వరగా స్వస్థత కాకుండా ఉండవచ్చు. కడుపు నొప్పి వచ్చి, తలనొప్పి వచ్చి, ఎముకల్లో బలహీనత వచ్చి త్వరగా స్వస్థత కాకుండా ఉండవచ్చు. ఇది ప్రభు ఇచ్చేది కాదు. మనకు ఒక శత్రువు ఉన్నాడు.
వాడు అపవాది. అందుకే శిష్యులకి శోధనలు వచ్చిన, రంపములో కోసిన, కాలుతున్న నూనెలో వేసిన, తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకెత్తి సిలువలో కొట్టినా కూడా వారు భయపడకుండా శోధనలో ప్రభు కొరకు జీవించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మమ్మల్ని శోధనలో తేక దుష్టుడి నుండి తప్పించు. మరి దానియేలుకు శోధన వచ్చింది. ఆయన రోజుకి 3 సార్లు ఆరాధిస్తాడని చెప్పి శోధన వచ్చింది. అతను ఎత్తుకొని బాబులోను దేశంలో దేవుని ప్రియుల సింహ గుహలో ఎత్తుకుపోయి పడవేసినారు. అయితే ఆయన్ను దేవుడు తప్పించినాడు. నిప్పులు ఎత్తుకుపోయి వేసినారు 3 వ్యక్తులని. వాళ్ళు చెప్పారు, ఈ అగ్ని గుండముల నుండి తప్పించడానికి, ఈ శోధనల నుండి తప్పించడానికి మేము ఆరాధించుచున్న దేవుడు శక్తిమంతుడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడింది? దానియేలు గ్రంథము, మేము సేవించుచున్న దేవుడు మండుముచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి తప్పించి రక్షించుటకు. ఆమె పేతురును కూడా చెరసాలలో బంధించినారు. సంఘము ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు దేవుని దూత వెళ్ళి నిలిచి బయటికి పిలిచినప్పుడు సంఖ్యలు ఊడిపి ఆయన దర్శనం అనుకున్నాడు, బయటకు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మరి రాజ్యాని కొరకు పరలోకములో నెరవేరినట్లు ఈ భూమిలో కూడా నెరవేరాలంటే నీవు మొదట దేవుని రాజ్యము కొరకు కనిపెట్టాలి. శిష్యులు భయపడినారు. ఆ దినములో దేవుని ప్రియులారా, యేసుతో కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడి దాగుకున్నారు. అయితే ఈ మత్తయి అనబడినటువంటి యోసేపు యూదా పట్టణానికి చెందినటువంటి వాడు దేవుని ప్రియులారా ధైర్యంగా వెళ్ళి యేసు ప్రభు యొక్క శరీరాన్ని, బాడీని తీసుకొచ్చి పాతి పెట్టినాడు. ఆయన గురి ఆయన రాజ్యాన్ని కొరకు కనిపెట్టుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్యము కట్టబడాలని, ఆయన రాజ్యము రావాలని దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 33వ వచనములో ఆయన అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. హల్లెలూయా. ఆయన రాజ్యమును నీతిని ఏం చేయాలంట? మొదట వెదకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యం, ఆయన నీతిని మనం మొదట వెదకాలి. మనం దేన్ని వెతుకుతామంటే మనం తినేది వెతుకుతాం. ఈరోజు ఏం తినబోతాం? చికెన్ తినబోతామా? ఫిష్ తినబోతామా? అన్నీ తీసుకొచ్చి ఎత్తుకొచ్చి వండి పెట్టి లాక్ చేసుకొని మనము వచ్చేస్తాం. లేకపోతే ఎవరైనా అత్తో మామో లేకపోతే ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తినేస్తారా ఏమని చెప్పి దాంట్లో నుండి కొంత ఎత్తిపెట్టి దాచిపెట్టేసి వచ్చేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు కొన్ని పనుల నిమిత్తము దేవుని రాజ్యమైన మందిరానికి రాకుండా ఆగిపోతారు. ఈ స్థలం దేవుని రాజ్యానికి సిద్ధపాటు చేస్తున్నటువంటి స్థలం. ఆమేన్. 6 రోజులు పని చేసుకొని 7వ రోజు ఖచ్చితంగా దేవుని మందిరంలోనికి వచ్చుచున్న వాళ్ళుగా ఉండాలి. అవును, యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలీతో కూడా యూదులతో కూడా చెప్తున్నాడు. 20వ అధ్యాయములో దేవుని ప్రియమైన వారిలారా 9వ వచనం నుండి మీరు చదివితే, యెహెజ్కేలు గ్రంథము, అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటేనో, ఏ అన్యజనుల మధ్య వాళ్ళు ఉండిరో ఆ అన్యజనులలో
వారి ఉన్న అన్యజనుల ఎదుట నేను వారికి బయలుపరుచుకుంటుని, నా నామమునకు దూషణ కలుగుకుండుటకై అలాగూ చేయుట మాని ఆ జనులు చూచుచూ ఉండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి తిని, వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి నా కట్టడాలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల ఆమె వాటిని బట్టి బ్రతుకును. అనుసరిస్తే ఆయన ఏం చేశాడంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకును ఆయనకు మధ్య మీరు చదువుకుంటే వాటిలో మాట్లాడతాడు, విశ్రాంతి దినాన్ని విధులుగా నియమించాడు. ఆ విశ్రాంతి దినంలో ఊరుక ఉండి దేవుని మందిరంలో వచ్చి ఆయన మాటలు మనము వింటే మనల్ని బ్రతికింపచేస్తాడు. దీన్ని తిని దినము నన్ను చచ్చిపోతావు అన్నాడు ఆదాము అవ్వతో. అవును, దాన్ని తినడం వల్ల ఇద్దరు మరణం వచ్చింది, సావు వచ్చింది. అందుకే నా ఆజ్ఞలను తీర్మానము చొప్పున నడవకపోవడం వల్ల చీకటిలో మరణాంధకారంలో జీవించారు జనులు అని మనము చదువుకున్న 107వ కీర్తనలో. అయితే దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన చూడండి, వారిని ఐగుప్తు దేశముల నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడాలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనా వాటిని అనుసరించి వాటిని బట్టి బ్రతుకును ఆయన అంటున్నాడు. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడునని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి నీ మధ్య విశ్రాంతి దినములను వాళ్లకు సూచనగా నియమించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మనం చదువుకుంటే, అయితే అరణ్యమందు ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడాలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన విధులను ఆమె తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి ఆమె అరణ్యములో ఉండగానే హల్లెలూయా ఇశ్రాయేలీయులు తిరుగుబాటు మోసే మీద చేశారు. దేవుని ప్రియులారా, అనేక మంది విశ్రాంతిలోకి వెళ్ళక అరణ్యములోనే రాలిపోయారు, అరణ్యములోనే నశించిపోయారు. 2:12 దేవుని ప్రియులారా, మరి యాకోబు సంతతి బయలుదేరింది. అయితే 2 గుంపులు మాత్రము కానాన్ దేశములో కాలుబెట్టింది. ఎవరంటే జోషువ, కాలేబు. హల్లెలూయా. మిగతా వాళ్ళంతా కూడా రాలిపోయినారు. ఆయన శోధించిన వాళ్ళు, ఆయన మీద తిరుగుబాటు చేసిన వారు, అరణ్యములోనే దేవుని యొక్క రౌద్రాగ్ని వారి మీదకి దిగిలినప్పుడు దేవుని ప్రియులారా, వాళ్ళందరూ నిర్మూలమైపోయినారు, బ్రతకలేకపోయినారు. ఆయన మాటలను ఎవరైతే చెవియొగ్గి విన్నారో వాళ్ళు బ్రతికారు. ఇక్కడ ఆయన విధులను తృణీకరించారు. ఆదివారమే అమ్మాయిని చూసేది, ఆదివారమే అబ్బాయి ఇల్లు చూసేది, అమ్మాయి ఇల్లు చూసేది, ఆదివారమే ఎంగేజ్మెంటు, ఆదివారమే ఆదరణ కుటుంబం, ఆదివారమే ఆదరణ కుటుంబం కదా. హల్లెలూయా. పోయిన వారం మా కిరణంలో ఒక ఇల్లు ప్రతిష్ట ఓపెనింగ్ అని చెప్పి ఒక స్థలానికి వెళ్ళారు. ఆదివారమే
వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన వారులారా, కొందరు అంటారు ఆదివారం ఎక్కువ లీవ్ వస్తుందంట ఉద్యోగం చేసే వాళ్ళకి, ఆ రోజే లీవ్ అంట, ఎక్కువ మందికి లీవ్ అంట, అందుకు ఆదివారమే పెట్టుకుంటారు. దేవుని ప్రియులారా, ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకో అంటాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధంగా నీవైనా, నీ ఇంట్లో ఉన్న వాళ్ళైనా, నీ దగ్గర పనిచేసే వాళ్ళైనా. మా ఇంటి దగ్గర చాలా మంది చెప్పేసి వచ్చిన, బట్టలు గట్టలు ఉదికితే నీకు దేవుని కోపాగ్ని వస్తుందని చెప్పి. పాపము ప్రతిరోజు వస్తుంది, బట్ట ఉదికేదానికి, ఇల్లు శుభ్రం చేసి పాత్రలు కడిగేదానికి వస్తుంది, రోజు వస్తుంది, రోజు మార్చి రోజు బట్టలు ఉతుకుతుంది. దేవుని నేను చెప్పాను, ఆరాధన అయిన తర్వాత అసలు ఈరోజు ఏ పని చేసుకోకూడదు మనం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి దినాన్ని ఎలాగ ఆచరించాలంట? పరిశుద్ధంగా, పవిత్రంగా, భయము భక్తితో కూడా. అదే దేవుని రాజ్యం. ఆ విశ్రాంతి దినంలో ఆయన మనకును విశ్రాంతి దినానికి మధ్యగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన చూస్తాడు. ఈరోజు నా బిడ్డలు ఎందరూ ఈరోజు మా ఆరాధనకు వచ్చారు, ఎందరూ నా వాక్యాలని వింటున్నారు, నా రాజ్యాన్ని ఎవరు వెతుకుతున్నారు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట చెప్పబడుతుంది. దేవుని ప్రియులారా, పౌలు గారు రోమాలో ఉన్న వారి జనాలకు రాస్తూ చెప్తున్నాడు. 14వ అధ్యాయం రోమీయులు 17వ వచనములో, 14వ అధ్యాయం 17వ వచనములో ఆయన అంటాడు, దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. దేవుని ప్రియులారా, అవునండి, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. యెహోషువ అందుకే చెప్పాడు, మీరు ఎవరిని సేవిస్తారో తెలియదు, నేను మా ఇంటి వాళ్ళు మాత్రము యెహోవానే సేవిస్తాం. ఈరోజు నీతియు ఈ సమాధానమును ఆనందము ఎక్కడ దొరుకుతుందంటే ఈ విశ్రాంతి దినములో దేవుని ఎదుట, దేవుని మందిరములో నిశ్చయంగా దొరుకుతుంది. హల్లెలూయా. ఈ వాక్యాలు వినే మీకు నిశ్చయంగా దొరుకుతుంది. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావలనా, ఈ సంతోషం నీకు కావలనా, ఈ సంతోషం నీకు కావలనా. నేడు యేసు నద్దకు రమ్ము, నేడు యేసు నద్దకు రమ్ము, సత్య సమాధానం నీకు కావలనా, సత్య సమాధానం నీకు కావలనా, సత్య సమాధానం నీకు కావలనా. నేడు యేసు నద్దకు రమ్ము, నేడు యేసు నద్దకు రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరికంటే ఈ విశ్రాంతి దినములో ఆయన మాటలను విని ఎవరైతే ఆయనకు ఇష్టలుగా మారతారో వాళ్ళకి భూమిలో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు.
రండి, లూకా 2వ అధ్యాయం 14వ వచనములో దేవుని యొక్క సైన్యము దూత అంటూ ఉన్నాడు, ప్రైజ్ గాడ్, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఆయనకు ఇష్టులైన మనుషులకి, ఎవరు ఆయనకి ఇష్టులైన మనుషులు? దేవుని రాజ్యాన్ని, నీతిని వెదికే వాళ్ళకి. ఆయన రాజ్యము ఎట్టుందంట? నీతియు సమాధానం అందలి ఆనందమై ఉన్నది అన్నాడు 14-17 వచనంలో రోమీయుల్లో. దేవుని ప్రియులారా, మరి ఎవరైతే ఈ విశ్రాంతి దినములో ఆయనకు ఇష్టలుగా వస్తారో, కష్టముగా రాకుండా, వాళ్ళు చెప్పినారని వీళ్ళు చెప్పినారని రాకుండా, బలవంతము చేత రాకుండా, ఎవరైతే ఆయన రాజ్యాన్ని కొరకు ఈ విశ్రాంతి దినంలో వెతికి వస్తారో, వారి కుటుంబంలో, వ్యాపారంలో, వారి జీవితాల్లో, వారి ఉద్యోగంలో సమాధానం. ఈ సమాధానము లేకుండా ఎన్నో కుటుంబాలు, దేవుని ప్రియులారా, విరిగిపోయిన కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు, వారి కుటుంబాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో నెమ్మది లేకుండా ఉంటున్నారు. కనుక ఈ విశ్రాంతి దినములో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినములో దేవుని రాజ్యమని దేవుడు మాట్లాడుతున్నాడని ఎవరైతే వస్తారో, ఆయన రాజ్యాన్ని కొరకు కనిపెడతారో, వారిలో సమాధానమును దేవుడు అనుగ్రహిస్తాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకొక వాక్యము చెప్పబడుతుంది యెషయా గ్రంథం 9వ అధ్యాయములో 6వ వచనములో మీరు చూస్తే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్త అను అధిపతి, సమాధానానికి కర్త, అధిపతి ఆయనే. హల్లెలూయా. డబ్బులు సమాధానకర్త కాదు, అధిపతి కాదు. మనకున్న ఆస్తి అధిపతి కాదు, మనకున్నటువంటి కర్త ఉద్యోగం కాదు, మనం తీస్తున్న జీతం కాదు, మనం సంపాదించినటువంటి కంపెనీ కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతియగు కర్త ప్రభు అయిన యేసుక్రీస్తే. సమాధానానికి కర్తయగు అధిపతి పాస్టర్ కాదు అమ్మా, ఆయనే. కొందరు పెద్ద పెద్ద మీటింగ్లకు పరిగెడుతూ ఉంటారు. నీకు 3 నెలల్లో బయట దేశానికి వెళ్ళబోతావు, నీ ఇంటి ముందర కారు నిలబడతా ఉంది, నువ్వు మంచి ఇల్లు కట్టేసినావు, 1 సంవత్సరానికి అంతా కట్టేపోతావు అని చెప్పేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన రాజ్యాన్ని వెతుకుతారో, ఎవరైతే ఆయన నీతిని వెతుకుతారో, వారికి నీతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. వాళ్ళకి, దేవుని ప్రియులారా, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఆయన రాజ్యాన్ని వెతుకుతారో వాళ్ళకి సమాధానాన్ని ఇస్తాడు. ఎవరైతే దేవుని ప్రియులారా ఆయన వాక్యము చొప్పున నడుచుకుంటారో వాళ్ళ కుటుంబానికి, వాళ్ళకి సమాధానకర్త అధిపతిగా ఉంటాడు. హల్లెలూయా. ఈ సమాధానానికి కర్త అధిపతి ఎప్పుడైతే ఆయన నీకు మారుతాడో, ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతావో, అప్పుడు కొంచెంగా ఉన్న సమాధానంతో కూడా నీ కుటుంబం నడుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా పరిచర్లో అలాగే దేవుని ప్రియులారా ఇంతవరకు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఏమీ లేకపోయినా సమాధానం మా ఇద్దరిలో ఉండడం వల్ల, మా కుటుంబంలో ఉండడం వల్ల ఇంతవరకు ఆయన సమాధానకర్తగా సోలిపోకుండా, ఈ పరిచర్య విడిచిపెట్టి వెనుదిరగకుండా
దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుకు సాగుతూ ఉన్నాం. కారైకల్ నుండి వచ్చిన దైవజనుడు ఒక ప్రవచన వాక్యాన్ని చెప్పాడు. పరిచర్యలో ముందుకెళ్తున్నారు. పరిచర్య విస్తరిస్తుంది. ఈ పరిచర్య ఇండియా అంతా కూడా వెళ్ళబోతుంది. మొదట మీ జిల్లాను దేవుడు మీకు ఇవ్వబోతాడు. దానితో పాటు అపవాది కొన్ని శోధనలు తీసుకొస్తాడు, శ్రమలు తీసుకొస్తాడు. మీకు ఆయనే కర్తగా ఉన్నాడు కాబట్టి మీరు సోలిపోకుండా వెళ్ళండి. ఎప్పుడైతే ఒక శోధన, ఒక శ్రమ వస్తుందో ఇంకొక స్టెప్ దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన అన్నాడు, ఇది నేను రెండవసారి మీ దగ్గరికి రావడం అని. చిన్న మందిరంలో వచ్చినాడంట ఆయన, నాకు జ్ఞాపకం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మేము అనుదినము నీ పరిచయ కొరకు సెక్రటరీ శామ్యూల్ గారిని విచారించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ 2026లో ఖచ్చితంగా మా ప్రాంతంలో వచ్చి 3 రోజులు సేవ చేయండి. మీరు కాలు పెట్టే ప్రతి స్థలాలు దీవింపబడుతుంది అని అడుక్కున్నాడు ఆయన. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకందరికీ సమాధానానికి కర్త, అధిపతి ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడే నీకు సమాధానం లేదా? ఇప్పుడే ఆ సమాధానం దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మా కిరణ్ గారు మాట్లాడుతూ చెప్పాడు, 16వ అధ్యాయం యోహాను సువార్త 33వ వచనంలో, దేవుని ప్రియమైన వారలారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ముగించబోతాను. చూడండి, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో కూడా చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను లోకాన్ని జయించున్నాను. ఈ మాట నన్ను ముట్టింది. దేవుని ప్రియులారా, ఈ మాట నన్ను ఆదరించింది. ఈ మాట నన్ను కౌగిలించుకునింది. అవును, అప్పుడు ఈ వాక్యం మీద చేతులు పెట్టి నేను దేవునికి వందనాలు చెప్పాను. నేను ప్రభువా, ఎన్ని నైనా శ్రమలు వచ్చినా నీ సమాధానం మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండునుగాక అన్నప్పుడు ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. యోహాను 14:27లో నా శాంతినే, అంటే నా సమాధానమునే మీకు ఇచ్చి వెళుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇకల డబ్బిస్తే నేందా డబ్బిచ్చినా, నేందా ఇంతటి వాడు చేసినా, హల్లెలూయా, నేనే ఇంతగా చేసిన అంటారు. అయితే అన్నాడు దేవుడు, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరి మనకు లోకం ఇచ్చినట్లు కాకుండా ఆయన మనకు సమాధానమును అనుగ్రహించువాడు. కనుక అందరూ కూడా లేచి నిలబడదాం. ఆయన రాజ్యాన్ని వెతికితే మనకు నీతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఆయన రాజ్యములో మనము ఎదిగితే ఆయనకు మనము ఇష్టలుగా మారుతాం. దేవుని ప్రియులారా, ఆయన రాజ్యాన్ని మనం వెదిగితే ఆయనే మనకు సమాధానానికి కర్తయగు అధిపతిగా ఉంటాడు. వీళ్ళందరూ కూడా లేచి నిలబడదామా? ప్రైజ్ గాడ్. మనలందరినీ కూడా ప్రభు సన్నిధిలో అప్పగించుదాం. యోసేపు వలె, మత్తయి అనబడినటువంటి యోసేపు వలె మనమందరూ కూడా దేవుని రాజ్యాన్ని కొరకు కనిపెట్టదాం. నీ రాజ్యము రావాలి నాయనా. ఇప్పుడున్న రాజ్యాలు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యము. నీ రాజ్యములో మేము ఉండాలి. నీ రాజ్యములో ప్రభు గుండాలు ఉండరు, దోపిడిగాలు ఉండరు, దొంగలు ఉండరు, అన్నిలు ఉండరు, తాగుబోతులు ఉండరు, విభచారులు ఉండరు, మోసగాళ్ళు ఉండరు, యామార్చేవాళ్ళు ఉండరు. నీ రాజ్యములో నీతిని నైనా వెదుకువారు, నీ రాజ్యాన్ని వెదుకువాళ్ళు మాత్రం ఉంటారు. మేము ఆ రాజ్యములో ఉండాలి ప్రభువా. హల్లెలూయా,
మనమందరూ కూడా అప్పగించుకుందామా, మనందరూ కూడా అప్పగించుకుందామా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.